హాయ్ అండి. కొందరైతే కామన్‌గా ఒకే పదం మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే, ఇంట్లో ఉంటున్నారు అంటే ఖాళీగా ఉన్నట్టేనా చెప్పండి? ఇంట్లో ఉంటుందిగా, ఏం చేస్తుంది? తిని పనుకోవడమేగా, ఖాళీగానే ఉందిగా అంటూ ఉంటారు. ఖాళీగా ఉంటే ఇంట్లో పని ఎవరు చేస్తున్నారు? వీటొచ్చి ఏమైనా చేస్తున్నారా చెప్పండి? మార్నింగ్ టీ దగ్గర నుండి స్టార్ట్ అయితే, సాయంత్రం డిన్నర్ అయ్యి, తిన్న అంట్లు కడిగేదాకా పని ఉంటుంది. పని ఎక్కడికెళ్ళదు. డైలీ ఇంట్లో పని ఉంటూనే ఉంటుంది కదా చెప్పండి. ఏదైనా జాబ్ చేస్తే ఒక రోజైనా లీవ్ వస్తుంది కానీ, ఇంట్లో పనికనేది లీవ్ అనేది ఉండదు కదా! ఇద్దరు చిన్న పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. మనం ఎంత నీట్‌గా సర్దినా పిల్లలన్నాక ఏదో ఒకటి తీసి పడేయడం. మనం ఎంత సర్దినా కూడా వాళ్ళు ఏదో ఒకటి తీసి పడేస్తూనే ఉంటారు కదా! తిని తీరిగ్గా ఎవరిక్కడ పనుకోవడం లేదు. ఇద్దరు చిన్న పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో చూసుకుంటూ సరిపోతుంది. అలా మాట్లాడడానికి అసలు వాళ్ళకి నోరెలా వస్తుందో ఏమో! చాలా ఈజీగా అనేస్తారు అలాంటి మాట. ఏం చేస్తుంది తిని పడుకుంటుంది కదా అని చెప్పేసి. అలాంటి వాళ్ళకసలు చెప్పినా కూడా ఏం మారరు. అలాంటి మాటలు విన్నప్పుడు చాలా కోపం వస్తుంది కదా! వదిలేయండి. ఈరోజైతే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేశాను. చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్ వచ్చేసి ఎండు కొబ్బరి, అల్లం, తెల్లగడ్డలు నేను గ్రైండ్ చేసి ఏసాననమాట. చాలా గ్రేవీగా ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోద్దన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.